తిరుమల లడ్డు కల్తీనే ఈ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిటిజన్ నివేదికలో కొన్ని లోపాలున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆ లోపాలను సరిదిద్దడంతో పాటు అపచారానికి కారణమైన అసలు బాధ్యులను గుర్తించేందుకు ఈ నూతన కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింగుల్, అప్పటి ఏఈఓ ధర్మారెడ్డి, ఫైనాన్స్ అధికారి బాలాజీ పాత్ర సిట్ తన నివేదికలు పేర్కొంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికారులను కూడా దోషులుగానే పరిగణిస్తామన్నారు ఏపీ మంత్రులు. ఛార్జ్షీట్లో లేకున్నా నేరస్తులను వదిలే ప్రసక్తే లేదని ప్రకటించారు. అప్పటి అధికారి ధర్మారెడ్డి పాత్ర తీవ్రమైందని, ఆయన హయాంలో తనిఖీలకు అవకాశం ఇవ్వలేదని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. మాజీ ఈవో అనిల్ కుమార్ సింగుల్ టెండర్ నిబంధనల సడలింపుకు సహకరించారని మంత్రులు పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని నేరస్తులుగా పరిగణించి ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. నెయ్యి కావాలంటే పాలు కావాలి. సో కనీసం మన రిక్వైర్మెంట్ ప్రకారం నెయ్యి కావాలి అని అంటే 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి సంస్థ అయ్యి ఉండాలి. దానికి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంది. 4 లక్షలు ఎందుకు వచ్చారనేది అది చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్లో ఉంది. తర్వాత కనీసం 3 సంవత్సరాలు డైరీ యాక్టివిటీలో ఉండాలి అని ఉంది. 250 కోట్ల రూపాయల వల్ల టర్నోవర్ ఉండాలి అనేది పెట్టారు. ఈ 3 నిబంధనల్ని పెడితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని ఆమోదించింది ధర్మారెడ్డి గారే ఆమోదించారు. ఆ నిబంధనల్ని ధర్మారెడ్డి గారు అండ్ తర్వాత ఉన్నటువంటి ఈవో గారు ఆమోదించిన తర్వాత ఈ టెండర్లు చేయాలి అనుకున్నప్పుడు ఒక టెండర్ జరిగింది. దాని తర్వాత వెంటనే ఒక రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఏమని? ఒక ఆలోచన, కాంపిటీషన్ తక్కువ వస్తుంది, సరళీకృతం చేయండి అని వెంటనే 3 నిబంధనల్లో మార్పు చేశారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. 1 సంవత్సరం ఎక్స్పోజర్ ఉంటే చాలు అని చెప్పారు. అసలు పాలు ప్రొక్యూర్మెంట్ లేనాల్సినటువంటి అవసరం లేకుండా తీసేశారు. అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి కూడా దోషిగానే చూస్తామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. కల్తీ ఉందని నివేదికలు వచ్చినా వాటిని సుబ్బారెడ్డి దాచిపెట్టారన్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ నేరస్తులుగానే పరిగణిస్తామన్నారు మంత్రులు. ఈ పాపంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. గానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. రెండవది, అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అప్పటి టీటీడీ పర్చేస్ కమిటీలో తాను ఉన్నానన్నారు మంత్రి పార్థసారథి. అయితే పర్చేస్ కమిటీలోని సభ్యులతో సంబంధం లేకుండా ప్రత్యేక ఆహ్వానితులతో కొనుగోలు నిర్ణయం తీసుకురని చెప్పారు మంత్రి పార్థసారథి. లేని 20 కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు, హిందూ మత సాంప్రదాయాల మీద, మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణం చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద 2 సభ్యులను మాత్రమే పిలుచుకొని ఆ రోజు దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది. ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను.
మన భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా అధికారులు కొంతమంది ఉన్నట్టున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మాకు ఆ రోజుకి తెలియదు, తర్వాత మాకు తెలిసిన విషయం. ఇప్పుడు ప్రభుత్వం వేయబోయే కమిటీ ఏమి తేల్చబోతుందనే దానిపై చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదిక ఇచ్చాక మళ్లీ కమిటీ వేసి ఏం చేయబోతున్నారు? సిట్ మీద విచారణకు ఈ కమిటీ వేస్తున్నట్ల ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుంటారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.